ఈరోజు ట్రెండ్ సినీ టాక్ మన మంచు విష్ణు సినిమా ఇష్యూ మనం నడుస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నాము. పిలక గిలక అని చెప్పేసి ఒక 2 క్యారెక్టర్స్ కన్నప్ప మూవీలో ఈ 2 క్యారెక్టర్స్ గురించి అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు చాలా బ్రాహ్మణ సంఘాలు దీని గురించి చేయకూడదు, ఇలాంటివి పెట్టకూడదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇదే కాదు, ఇంతకుముందు రెడీ సినిమాలో కూడా ఇదే ఇష్యూ నడిచింది. బట్ ఇంకొక 21st ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. సో దీని గురించి అభ్యంతరాలు బ్రాహ్మణ సంఘాలు చాలా అభ్యంతరాలు పెడుతున్నాయి. దాని గురించి ప్రముఖ సుబ్రహ్మణ్య శర్మ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. దీని గురించి ఎలా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారనేది తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పండి. నమస్తే సార్. శుభాశీస్సులండి. సార్, చూసుకుంటే కనుక ఇప్పుడు ఇది ఇష్యూ ఎప్పటి నుంచో ఒక 1 వీక్ నుంచి కూడా ఇష్యూ నడుస్తుంది. దాంట్లో పిలక గిలక అని ఒక 2 క్యారెక్టర్స్ కన్నప్ప మూవీలో పెట్టారు. సో ఆ 2ని తీసేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేదు అంటే కనుక మేము సినిమా నిలిపివేతకి చూస్తాము అండ్ కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది ఈ ఇష్యూ మీద. సో మీరేమంటారు? ఇది పిల్లక గిలక అనేది వాళ్ళు ఒక సంఘాన్ని కామెడీ చేస్తున్నారండి. ఒక సంఘాన్ని కామెడీ చేస్తున్నారు. మామూలుగా అది ఒక శాస్త్రోక్తంగా అది పిలక అనేది మన హిందూ సంప్రదాయ ప్రకారంగా సనాతన ధర్మంలో అది ఎవరైనా సరే ఒక వేదం తెలిసినటువంటి వాళ్ళు, వేదాన్ని పఠించేటువంటి వాళ్ళే కాకుండా ఎవరైనా కూడా అది పిలకను ధరించవచ్చు. అది అత్యంత శక్తివంతమైనది, అత్యంత పవిత్రమైనది. అలాగే మన హిందూ ధర్మంలో మనిషి ధర్మం పాటించేవాడు, ఆచరించేవాడు, అలాగే నిత్యం దైవారాధన చేసేవాళ్ళు అని ఒక చిహ్నానికి మూలంగా పిలకను ధరించడం జరుగుతుంది. అలాగే ఈ పిలకను వచ్చేసి వీళ్ళు పిలక గిలక అని చెప్పేసి దాన్ని అపవిత్రం చేయడం, బ్రాహ్మణ సంఘాన్నంతా కూడా అవమానించడం, సంఘం మొత్తం మీద అందరినీ అవమానించడం అనేది చేయకూడదు. అది చట్టరీత్యా నేరం. అలాగే దాన్ని అటువంటి ఏదైనా సరే ఉన్నట్టు అయితే వాటిని తొలగించడం మంచిది. వీళ్ళు ఈ సినిమాలోనే కాకుండా ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఇలాంటి చేశారు. అసలు భక్త కన్నప్ప అనేటువంటి టైటిల్ కానీ ఆ సినిమా కానీ అన్ని విధాల బ్రాహ్మణ సంఘాన్ని గౌరవించే విధంగాను, అలాగే భగవంతుడు అంటే ఏంటి అని తెలియచేసేటువంటి నిదర్శనానికి మూలం ఈ సినిమా భక్త కన్నప్ప అనేది. అయితే ఆ సినిమా వాళ్ళు ఆ కథనంతా కూడా ఎలా చేస్తున్నారు ఏంటి పక్కన పెట్టేస్తే, భక్త కన్నప్ప ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఆయన నివసించాడు అనేది కూడా పూర్తిగా తెలియదు వీళ్ళకి. కానీ సినిమాల్లో కామెడీగా సినిమా చేసుకుంటున్నారు. ఇది మంచిది కాదు సార్. ఇప్పుడు చూసుకుంటే కనుక సార్, ఇది చూసుకుంటే కనుక సినిమాని సినిమాలాగా చూడాలి అనే ఒక వాదన కూడా మనకు వినిపిస్తుంది. అంటే ఒక సినిమాలో వచ్చిన క్యారెక్టర్స్ పెట్టాము, అదే క్యారెక్టర్స్ కనుక ఎవరైనా కమీడియన్స్ ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తే వీళ్ళెవరు ఏమీ మాట్లాడరు, పెద్ద సినిమాలు అప్పుడే మాట్లాడుతూ ఉంటారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. శర్మ గారు, దాని గురించి ఏం చెప్తారు? అంటే మనము సినిమాలో సినిమాలాగా అనేది మీరన్న మాట కరెక్టే, కానీ అది అంతా కూడా మనకు ఎంతవరకు ఉండాలో, లిమిట్ ఏదైనా సరే పరిమితం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కానీ అది పిలక గిలక అన్న దాంట్లోనే అర్థమవుతుంది. ఇక్కడ బ్రాహ్మణ సంఘాన్ని మొత్తం అంతా కూడా వాళ్ళు కించపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు అనేది అక్కడ అక్షర సత్యం. ఇది వచ్చేసి సంఘాన్ని అవమానించడం ఒక సినిమాలోనే కాదు, ఎక్కడైనా సరే ఏ విషయంలో అయినా సరే ఒక వ్యక్తిని పర్సనల్ గా అవమానిస్తే అది వేరే విషయం. సంఘం మొత్తాన్ని అవమానించడం అనేది అది క్షమించరాని నేరం అండి. అది సినిమాలో అయినా సరే, లేకపోతే రాజకీయంలో అయినా సరే, లేదంటే ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఇలాంటి చేయకూడదు. అటువంటి ఏదన్నా ఉన్నట్టు అయితే తొలగించడం చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళకే మంచిది. ఎందుకంటే ఇది వరకు కూడా ఇట్లా బ్రాహ్మణ సంఘాలని అవమానించి వాళ్ళు అభివృద్ధి కూడా లేదండి. వాళ్ళ అభివృద్ధి అనేది కూడా మోహన్ బాబు కుటుంబంలో అభివృద్ధి కూడా కనపడటం లేదు. ఇంకా వాళ్ళు ఇదవుతున్నారే కానీ దెబ్బతింటున్నారు, డౌన్ అయిపోతున్నారే కానీ బ్రాహ్మణ సంఘాన్ని అవమానించి వాళ్ళు బాగుపడేది ఏముంది? సినిమాలోనైనా సరే అది ఒక వ్యక్తిగతంగా అవమానిస్తేనే ఒప్పుకోరు. అట్లాంటి సినిమాలో అందరికీ కూడా పబ్లిక్ అందరికీ కూడా తెలిసేలాగా చేయడం అనేది అది ఇంకా పెద్ద నేరం అండి. ఇటువంటి చేయకూడదు. సుబ్రహ్మణ్యం గారు, ఇంతకు ముందు చూస్తే మీరు అన్నట్టు
రెడీ సినిమా కూడా దేనికైనా రెడీ అనే సినిమాలో కూడా ఇలా చేశారు అని చెప్పి అప్పుడు కూడా చాలా వివాదం వచ్చింది. బౌన్సర్లతో కూడా గొడవపడి ఇంటి వరకు వెళ్ళి బౌన్సర్లతో కూడా గొడవపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇంతకుముందు కూడా మోహన్ బాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇష్యూస్ అయినవి ఉన్నాయి. బట్ మళ్ళీ ఇప్పుడు సేమ్ రిపీట్ అవుతుంది. కోర్టు వరకు కూడా బ్రాహ్మణ సంఘాలు కోర్టు వరకు కూడా వెళ్ళి దీన్ని మేము నిలిపివేస్తాము, ఇంతకు నుంచి ముందుకు వెళ్ళనేమో సినిమాని మీరు చెప్పినట్టు కన్నప్ప గురించి కాకుండా ఇట్లాంటివన్నీ పెట్టడం కరెక్ట్ కాదు అంటున్నారు. సో మీరేమంటారు? అంటే గతంలో మీరు అన్నట్లు వాళ్ళు ఎక్కువ డెవలప్ అవ్వలేదు అది ఇది అంటారు. దానికి దీనికి రిలేషన్ అనేది ఉంటుందా? సినిమా వేరు, పర్సనల్ లైఫ్ వేరు కదా సుబ్రహ్మణ్యం గారు. అంటే అంటే ఇప్పుడు మనము సినిమాల్లో అనేది ప్రజలందరూ చూసేదే కదా, అందరూ చూస్తారు కదా. చూసిన వాళ్ళు అందరూ కూడా తిట్టుకోకూడదు కదా ఎవరైనా సరే. ఆ 10 మంది మాట పాటింపు, 10 మంది మాట పాటింపు అంటే సినిమాని చూసి సినిమాలోనే కాదు, మనసులో కూడా ఇంటికి పోయిన తర్వాత అయినా సరే వాళ్ళు మనసులో బాధపడతారు కదా. ఎందుకు ఇలా చేశారు, మన వాళ్ళని అవమానించారు, లేదంటే ఎవరైనా కూడా అందరికీ అర్థమవుతుంది. ఎక్కువగా వాళ్ళు బ్రాహ్మణుల్ని అవమానిస్తున్నారు అనేది ప్రత్యక్షంగా కనపడుతుంది, తెలుస్తుంది. చూసాం కూడా, గతంలో కూడా చూసాము. అసలు బ్రాహ్మణుల పైన దాడి కూడా చేశారు. అలాంటివి చేయొచ్చా? చేయకూడదు కదా. ఆ ఒకవేళ వాళ్లకు మనము ఆదరించకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ పైన దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయదు కదా. ఆ అలాగే ఇప్పుడు కన్నప్ప అంటున్నారు. కన్నప్ప సినిమా అనేది మనము ఇది వరకు కన్నడ యాక్టర్ రాజ్ కుమార్ చేశారు. అది ఎలా ఉంది, ఇప్పుడు వీళ్ళు తీస్తున్నటువంటి హావభావాలు, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చూస్తే ఎలా ఉంటుందంటే సినిమాలో కూడా డ్రామా లాగా ఉంది. సినిమాలు అంటే సినిమా అనేది ఒక రియాలిటీగా మేకింగ్ చేస్తారు. అట్లా లేకుండా అదంతా చిల్లరగాను, ఒక డ్రామా లాగాను ఇలా ఉన్నాయి. అసలు కన్నప్ప గురించి పూర్తిగా సేకరించారా లేదా? ఆయన కడప జిల్లా రాజంపేట పక్కన ఊటుకూరులో జన్మించాడు. ఊటుకూరు అనే గ్రామంలో జన్మించాడు. తిరుపతికి పోయే వేలో రాజంపేట దాటగానే ఊటుకూరు అనే ఒక గ్రామంలో జన్మించాడు. అక్కడ సుబ్రహ్మణ్యం గారు కరెక్టే అండి. రైట్, ఒక్క నిమిషము సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు ఏంటంటే ఆయన బయోపిక్ కాదు కదా చెప్పేది, ఆయన ఎట్లా ఉన్నారు ఏంటి, ఆయనకున్న భక్తి గురించి చెప్పడం జరిగింది కదా. ఆ విషయమే నేను చెప్తున్నది కదా. చెప్పండి సార్. ఇప్పుడు అక్కడ ఆయన జన్మించి అక్కడ ఆయన ఏదో తెలియని ఒక శక్తి ఆయనను ఆహ్వానం పలికినట్టు, అంటే శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని యొక్క ఆహ్వానం వరకు ఈయన అక్కడికి వెళ్ళి అక్కడ జీవనాధారాన్ని అక్కడ కొనసాగిస్తూ అక్కడ భగవంతుడిని సేవిస్తూ ఆయన జీవించాడు. అంటే ఒక బోయవాడ ఆయన కూడా అంత అంటే ఏమైతే జ్ఞానం లేనటువంటి వాడు, అజ్ఞాని, వేటాడి జీవనాన్ని పోషించుకునే అటువంటి వాడు కూడా బ్రాహ్మణులను గౌరవించాడు, భగవంతుణ్ణి సేవించాడు, ఆరాధించాడు, పూజించాడు. ఈ రోజున దేశంలోనే ఒక భక్తుడిగా ఆయనను మళ్ళీ అందరూ పూజిస్తున్నారే. అటువంటి కన్నప్ప సినిమా తీసినప్పుడు బ్రాహ్మణుల్ని ఇంకెంత గౌరవించాలి? ఓకే, అంటే ఇక్కడ బ్రాహ్మణ్స్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు అంటున్నారు, అంతేనా? అంతే కదా. మరి ఒకవేళ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకూడదు కదా. కరెక్టే, కానీ ఇప్పుడు సినిమా పరంగా వాళ్ళు చాలా మంది రెస్పెక్ట్ ఇవ్వండి, మమ్మల్ని గౌరవించండి, మమ్మల్ని అన్నిట్లోనూ ముందు పెట్టండి, మమ్మల్ని చూసుకోండి అని చెప్పడం లేదు, కానీ అవమానించకూడదు కదా. కానీ గతంలో కూడా చూసుకుంటే ఇదే ఇష్యూ మీద అదే ఫ్యామిలీతో మీరు గొడవ చేయడం అనేది జరిగింది. సో బట్ ఈసారి కూడా మళ్ళీ సేమ్ ఇదే గొడవ కోర్టు వరకు కూడా వెళ్ళింది. బ్రాహ్మణ్స్ ఎవరైనా సరే చేశారంటే అది వాళ్ళు నిజం చెప్పాలంటే పతనానికి కారణం. ఇప్పుడు మంచు విష్ణు వాళ్ళ ఫ్యామిలీ అంటే మోహన్ బాబు అతనికి ఉన్నటువంటి ఒక క్రెడిబిలిటీ ఎంత దెబ్బతింటుంది. రెండోది వచ్చేసి అతని కంటే ముందు వచ్చిన వాళ్ళందరూ ఎంత అభివృద్ధి చెందారు, అంటే హీరోలు. అతను ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఆర్థిక విషయం అనేది పక్కన పెట్టేసి ప్రపంచంలో ఎవరికైనా కానీ ఆర్థిక పరిస్థితులు అనేది ఒక్కొక్కరు అభివృద్ధి చెందుతుంటారు, డౌన్ అవుతుంటారు, అభివృద్ధి చెందుతుంటారు, డౌన్ అవుతుంటారు, ఇవన్నీ మామూలే. కానీ మంచి పేరు అనేది ఎక్కడుంది?
చెప్పండి. కరెక్టే. కానీ బట్ మోహన్ బాబు గారు కూడా మంచి భక్తుడు. మీరు చూస్తుంటే గనక ఆయన స్కూల్స్‌లో గానీ, ఎక్కడ గానీ రుద్రాక్ష చెట్లు లాంటివి కూడా నాటి మరీ పూజలు చేస్తూ ఉంటారు. ఎక్కువ పూజ లేకుండా ఆయన బయటికి కూడా రారు. ఆ విషయం కూడా మనం అందరం చూస్తూ ఉంటాం సుబ్రహ్మణ్యం గారు. మీ వాయిస్ కాస్త వినపడలేదు. అదే మోహన్ బాబు గారు కూడా పూజలనేది బాగా చేస్తూ ఉంటారు. వాళ్ళ స్కూల్స్‌లో గానీ, కాలేజెస్‌లో కూడా రుద్రాక్ష హలో. చెట్లు నాటడమే కానీ, దానికి పూజలు చేయడమే గానీ, ఆ హలో. విధంగా ఆయన దేవుడిని ఎక్కువ గౌరవిస్తూ మనం చూస్తూ ఉంటాం గదండీ! ఆ! కొంచెం వాయిస్ డిస్టర్బ్ వచ్చింది కాలొచ్చి. అయితే ఇక్కడొచ్చేసి మనకు సినిమా పరంగానే చూడాలి కానీ, దాంట్లో బ్రాహ్మణుల్ని పిలక, గిలక అని చెప్పేసి ఇదే కాకుండా పదాలొచ్చేసి రకరకాల పదాలు వాడుతూ, అసహ్యమైనటువంటి పదజాలాలు వాడుతూ, బ్రాహ్మణ సంఘాలని అందరినీ కూడా అవమానించడం అనేది 100% 100% అది నేరం, అవమానం. అలాగే క్షమించరాని నేరం కూడాను వాస్తవంగా చెప్పాలంటే. అటువంటిది ఏదైనా సరే సినిమాలో పెట్టినట్టయితే, అది వెంటనే తొలగించినట్టయితే వాళ్ళ కుటుంబానికి క్షేమం జరుగుతుంది. లేదంటే ఇలాంటి ఇదివరకు చేశారు, గతంలో చేశారు. ఆ తప్పులే మళ్ళీ ఇందులో కూడా చేశారు అంటే, వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు నష్టపోయే అవకాశమే ఎక్కువుంది. అంటే ఇప్పుడు మీకు అభ్యంతరం వచ్చి ఆ హలో. 2 క్యారెక్టర్స్‌కి పేరు పిలక, గిలక అది అనేది పేరు తీసేస్తే సరిపోయిద్ది అంటారా? లేదా ఆ క్యారెక్టర్ కామెడీగా పెట్టిన క్యారెక్టర్‌లని సన్నివేశాలు తీసేయాలంటారా? మీరు ఎలా డిమాండ్ చేస్తున్నారు? అయితే వాస్తవంగా చెప్పాలి అంటే, మీ వాయిస్ నాకు కొంచెం వినపడడం లేదు గానీ, ఆ! హ్మ్. మహి ఆహ్, ఇది సంఘంలో అందరిని కూడా ఆహ్, అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఖండిస్తారు. అందులో ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూనే ఉన్నారు. ఎప్పటినుంచో కూడా జరుగుతూనే వస్తుంది. ఖండిస్తూనే ఉన్నారు. ఇందులో కొత్తగా మళ్ళీ చెప్పడం ఏమి లేదు. కానీ ఇటువంటివి ఏవైనా సరే పెట్టినట్టయితే వాటిని పూర్తిగా తీసేయడం మంచిది. సినిమా బాగుండాలి. ప్రజాదరణ పొందాలి. అందరూ చూడాలి. అందరూ ఆ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాం తప్ప, వాళ్ళు నష్టపోవాలి. అలాగే ఎవరు ఈ సినిమాను ఆదరించరు అనేటువంటి సమస్య అయితే లేదు. బాగా బాగా తీయండి. మంచిగా తీయండి. అందరికీ కూడా నచ్చే విధంగా తీశారంటే ఆ సినిమా కూడా బాగా ఆదరణ పొందుతుంది. మంచిగా వాళ్ళకి కూడా ఆదాయం పెరుగుతుంది. అలాగే పేరు ప్రతిష్టలొస్తాయి. వాళ్ళ యొక్క అభివృద్ధి కూడా జరుగుతుంది. అలా సుబ్ కాకుండా సుబ్రహ్మణ్య శర్మ సంఘాలను గారు అందరిని కూడా ఒక్క నిమిషం అవమానించుకుంటూ అండి. పోతూ ఉంటే నష్టపోయే అవకాశమే ఎక్కువగా ఉంది. లేదు ఆ కామెడీ అనేది మొత్తం అసలుకి ఆ పార్ట్ వరకు తీయాలా? అసలు వాళ్ళ ఇది అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకుందాము. సుబ్రహ్మణ్య శర్మ గారు. చెప్పండి. సార్ ఇప్పుడు మీరు ఆ క్యారెక్టర్స్ గిలక, పిలక అనే క్యారెక్టర్లు తీస్తే సరిపోతుందంటున్నారా? లేదు అంటే కామెడీగా ఎవరినైతే ఆ బ్రాహ్మణ్ వాళ్ళని కామెడీగా చూపిచ్చింది ఆ క్యారెక్టర్స్ మొత్తం తొలగిచ్చాలంటున్నారా? సీన్‌లు తొలగిచ్చాలంటున్నారా? మీ డిమాండ్ అనేది ఏంటండి? ఆ! మంచి మాటే. అక్కడ పిల్లక, గిలక ఒకటే కాదండి. బ్రాహ్మణ సంఘాలని అందులో కించపరిచేలా, అవమానించేలా ఉన్నటువంటి ఏయైనా సరే సీన్స్ ఏవైనా సరే వాటిని తొలగించాలి. తొలగించితేనే వాళ్ళకు బాగుంటుంది. అలాగే వాళ్ళకున్నటువంటి క్రెడిట్ వాళ్ళకు దక్కుతుంది. లేదంటే అందరిలో నవ్వుల పాలవుతారు, అవమాన పాలవుతారు. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక కోర్టు వరకు కూడా వెళ్లారు. కోర్టు దాకా హ్మ్. వెళ్లారు. ఇష్యూ నడుస్తూనే ఉంది. కానీ 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరుగుతుంది. మీకు ఎలాంటి రెస్పాన్స్ ఏమన్నా వచ్చిందా? మేము తీస్తున్నాము, లేదంటే క్యారెక్టర్‌లు మారుస్తున్నాము, వేరే వాళ్ళని పెడుతున్నాము, లేదా ఎవరైతే మేము హ్మ్. కామెడీ చేశామో వాళ్ళని తొలగిస్తున్నాం అనేది ఏమన్నా చెప్పడం జరిగిందా అండి? ఏం చెప్పలేదండి. అవన్నీ వాళ్ళు వాళ్ళది వాళ్ళే. ఎందుకంటే డబ్బు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం అంటే దాన్ని ఒక హైప్ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. కాకపోతే ఏమిటంటే ఇవి 10 మందిని మనము సంప్రదించాలంటే కుదరని పని. వాళ్ళది వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. మనమే అవునవును. వాళ్ళను ఇలాంటివి తీసేయండని చెప్పడం మాత్రమే జరుగుతుంది. అది వాళ్ళు విని మనల్ని గౌరవించి వాళ్ళు అందులో ఉన్నటువంటి ఏదైనా సరే అపహాస్యంగా ఉన్నటువంటి సన్నివేశాలు ఏయైనా సరే వాటిని తొలగించేసి
చక్కగా మంచిగా సినిమాను హైలైట్ చేసుకునే విధంగా మంచి ప్రమోషన్ చేసుకోండి. ఎవరేమి అబ్జెక్షన్ ఏముండదు. అలా కాకుండా మేము అవమానిస్తాము, కించపరుస్తాము, ఎట్లైనా చేస్తాం, మేము పెట్టింది మీరు చూడాలి, మీరు చూడండి అంటే మాత్రం తప్పకుండా దానికి మూల్యం మాత్రం చెల్లిస్తాం. సుబ్రహ్మణ్య శర్మ గారు మనం చూసుకుంటే కనుక మోహన్ బాబు గారు ఎంతో భక్తుడు. ఆయన కాలేజెస్లో, స్కూల్స్లో ఎక్కడ చూసినా రుద్రాక్ష చెట్లు అంటే ఈ ప్లేస్లో బతకవు అవి, అలాంటి వాటిని తీసుకొచ్చి స్కూల్స్లో, కాలేజెస్లో పెట్టి ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు. మీరు కూడా చూస్తే ఆయన బయటికి రారు పూజ లేకోకుండా, పూజ చేయకుండా, ఎప్పుడు దైవ జ్ఞానంలో ఉంటూ ఉంటారు. ఆ విషయం అందరికీ తెలుసు. సో అలాంటి ఆయన ఇలాంటివి పట్టించుకోలేదంటారా? మంచి మాటే అన్నారు. మరి జ్ఞానము, మంచి భక్తుడు, దైవాన్ని ఆరాధించేవాడు, పూజించేవాడు ఇలాంటి చేయడు కదండీ! ఆహ్, అలా భగవంతుడిని ఆరాధించి నిత్యం భగవత్ నామస్మరణలో ఉన్నవాళ్ళు ఇట్లాంటివి ఎప్పుడు కూడా చేయరు. ఇటువంటివి ప్రోత్సహించరు. ఇటువంటి సన్నివేశాలను కూడా చిత్రీకరించరు. వాళ్ళు నేను ఇందాకే చెప్పాను. మనం అందులో వాళ్ళని గౌరవించే విధానాలు చూపియకపోయినా అవమానించేటువంటి ఆ సీన్స్ అనేది పెట్టడం అనేది అది వాళ్ళ వ్యక్తిగత కూడా వాళ్ళకి కామెడీగా ముందు వాళ్ళకి కామెడీగా ఉందనుకుంటున్నాను ఇది నాకు తెలిసి. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలా కామెడీగా వీళ్ళను చేయాలన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారా అన్నది కూడా అనిపిస్తుంది. అంటే మీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కామెడీగా చెయ్యాలి అని అనిపిస్తుందని చెప్పేసి ఒక మాట మాట్లాడారు మీరు ఇప్పుడు. అంటే ఎందుకు అవును. మీకు అలా అనిపించింది? అంటే దానికి అనిపించడానికి రీజన్ ఏంటండి? అంతే కదా! మరి ఎవరినైనా మనము అభిమానించేటప్పుడు, ప్రేమించేటప్పుడు కొన్ని సన్నివేశాల్ని మనము ఒప్పుకోము ఎవరైనా కూడా. ఎవరైనా ఒప్పుకోరు. అలా చేయకూడదు. మామూలుగా హ్మ్. వాటిలో మరీ ఆహ్, హైలైట్ చేసుకోవడం కోసమై, వాటిని సినిమా ప్రమోషన్ కోసం, సినిమా ఆదాయం కోసం ఇటువంటివన్నీ కూడా ప్రోత్సహించాలన్నమాట. మనకు వచ్చిన కాడికొచ్చినా పర్వాలేదు. ఒకరిని మనము అవమానించడం, ఒకరిని నిందించడం అనేది ఉండకూడదు. అటువంటి సీన్స్ అస్సలు పెట్టకూడదు. అందులోనూ బ్రాహ్మణులు అస్సలు మనము అవహేళన చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు తీసేస్తారు. మనం చెప్పిన దాకా ఉండరు. వాళ్ళు అంతటా వాళ్ళే ఆ సినిమాలో రీజన్‌గా తీసుకుంటారు ఎవరైనా సరే. అలా కాకుండా వాళ్ళు ఇలాంటి సీన్స్ ఉంటేనే అందరూ బాగా మిగతా వాళ్ళందరూ చూస్తారు. అందరూ నవ్వుకుంటారు. బాగా అందరూ కూడా లైక్ చేస్తారని చెప్పి వాళ్ళు కావాలని పెడుతున్నట్టున్నారు. ఇవి కామెడీగా ఉంటాయి అని చెప్పేసి అన్నట్టుగా కామెడీగా చిత్రీకరించేశారు. ఇంకా మళ్ళీ నేను చెప్పడం అవసరం లేదు. నా నోటి నుంచి మళ్ళీ చెప్పించడం బాగోదు. ఆహ్, వీళ్ళ కామెడీ మొత్తం మీద వీళ్ళని కామెడీ వాళ్ళగా చిత్రీకరించేశారండి. అంటే ఇప్పుడు చూసుకుంటే గనక దానిలో ఇలాంటి క్యారెక్టర్స్‌లోని పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నారు. బ్రహ్మానందం గారు లాంటి ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా దీనిలో చేశారు. అంటే అలాంటి ఏదైనా వివాదాస్పదంగా సంబంధించి ఉంటే గనక అలాంటి వాళ్ళు చేయడానికి కూడా ముందుకు రారు కదా! పెద్ద పెద్ద అంటే వాళ్ళ వరకు వాళ్ళు పెద్ద అండి. దేశానికి సంబంధం ఏముంది? ఎవరికి పెద్ద? వాళ్ళు వాళ్ళ ఇంటికి పెద్ద. ఆహ్, సరే బాగుంటే చూస్తారు. కామెడీగా ఉంటే చూస్తారు కాదనను. ఆ కామెడీలో కూడా శృతి మించకూడదు కదా! ఎవరైనా మనమైనా కూడా సంతోషం అంటే కామెడీ ఉంటే కాస్త నవ్వుకొని సంతోషపడతాం. కాస్త ఆరోగ్యం అనుకుందాం. బానే ఉంటుంది కాదనను. కానీ కించపరిచేలా, అవమానించేలా కామెడీలు పెట్టకూడదు కదా! కరెక్టే. సుబ్రహ్మణ్య శర్మ గారు మీరు చెప్పింది కరెక్టే. అంటే ఆ! ఇప్పుడు ఈ రోజు 21వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరుగుతుంది. 27వ తారీఖున ఆ! సినిమా రిలీజ్ జరుగుతుంది. సో మీరన్నట్లు వాళ్ళేమన్నా తీయకపోతే ఫర్దర్‌గా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని అనుకుంటున్నారు? తీస్తే వెల్ అండ్ విష్. బట్ తీయకపోతే మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఆ పిల్లక గిలక అనే క్యారెక్టర్ దీని గురించి మీరు ఫర్దర్‌గా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ బ్రాహ్మణ సంఘాలు మేము ఒప్పుకోము, దీన్ని రానియ్యము అని చెప్పేసి చెప్పడం జరిగింది. కోర్టు వరకు కూడా వెళ్ళింది. బట్ అది ఇంకా ఏంటనేది ఇంకా బయటకు రాలేదు స్పష్టంగా. సో ఒకవేళ ఫర్దర్‌గా సినిమాలో వీళ్ళు తీయకపోతే ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి నోటిఫికేషన్ గానీ, ఎలా తీసేసామని గానీ టీమ్ నుంచి కూడా ఎలాంటి వార్తలు రాలేదు. ఇటు నుంచి కోర్ట్ నుంచి కూడా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇంకా ఎన్నో రోజులు లేదు కాబట్టి ఫర్దర్‌గా గనక హ్మ్. ఈ సినిమాలో ఉంటే దీన్ని ఎలా హ్మ్. తీసుకోవచ్చు? ఫర్దర్‌గా మీరేం చేయాలనుకుంటున్నారు? మనమేం చేయలేము. చేయలేము. ఎందుకంటే మీరన్నట్టుగా ఇందాక పెద్దవాళ్ళున్నారు చూసారు. వాళ్ళు ఆర్థిక పరంగా సంపాదించుకొని బాగా ఉన్నత స్థితిలో ఉన్నారు కాబట్టి, ఆర్థిక పరంగా పెద్దవాళ్ళు. అంతేగాని సంఘం పరంగా కాదు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో వాళ్ళు పెద్దవాళ్ళు వాస్తవమే ఒప్పుకుంటాను. కానీ వాళ్ళు తీసింది మేమేదైనా తీసింది మీరు చూడాల్సిందేను.
కోర్టుకు వెళ్ళారు. అదే అక్కడ కూడా వాళ్ళు దాన్ని జయించుకోవచ్చు. సినిమా కూడా విడుదల చేసుకోవచ్చు. జరుగుతాది. ఎందుకంటే డబ్బు పెడితే ఈ రోజుల్లో ఏదైనా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవి మన సెన్సార్ కూడా ఏం చేయలేదు. కాకపోతే దేవుడనేవాడు చేస్తాడండి. దేవుడనేవాడు తప్పకుండా ప్రతిదాన్ని చూస్తూ ఉంటాడు. ప్రతిదాన్ని ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎక్కడ ఏం చేయాలి, ఏ టు జెడ్ అనేది భగవంతుడు 24 అవర్స్ అనుక్షణం చూస్తూనే ఉన్నాడు. కాబట్టి రైట్. ఆ సినిమా రైట్. థ్యాంక్ నష్టపోయే యూ. అవకాశం ఉంది అని ఎస్, చెప్తున్నాను. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్య శర్మ గారు. సో చూసాం కదండి, డెఫినెట్గా ఏదైనా సరే దేవుడు చూసుకుంటూ ఉంటాడు, మనం వదిలేసినాగని చెప్పేసి బ్రాహ్మణ సంఘాలే కానీ పండితులే కానీ మాట్లాడడం జరిగింది. ఇది ఈరోజు ట్రెండ్ సినీ టాక్. మరొక టాక్తో రేపొద్దున కలుస్తాం. చూస్తుండండి BRK న్యూస్ తెలుగు సత్.